హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే ఒక సిలిండర్ ఆక్సిజన్ పెట్టాలంటే సిలిండర్ ఒక్కంటికి కరోనా టైంలో అయితే కోట్లల్లో ఉంది. ఇప్పుడు 700 ఒక సిలిండరు. 700 అంటే నీకు ఎన్ని పడతాయి? ఒక 3 సిలిండర్లు పడతాయి 24 గంటలకు. 21,100 21,100 ఇంటూ 365 వేసి ఆ నుంచి నువ్వు 60 సంవత్సరాలు బతుకుతావా, 70 సంవత్సరాలు బతుకుతావా, ఎన్ని సంవత్సరాలు బతుకుతావా, 80 బతుకుతావా? నువ్వు ఆక్సిజన్కు దేవుడికి ఇవ్వాల్సిన ఖరీదు ఎంతో తెలుసా? సుమారు 61 కోటి. రోజుకొక్కంటి 2100 రూపాయలు ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. నీ దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, దేవా రాత్రి నేను కనుమరుగైపోకుండా సజీవుల లెక్కలో ఉండుటకు, అరుణోదయపు వెలుగును చూచుటకు నువ్విచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆక్సిజన్ పెడితే మీకు డబ్బులు అడుగుతారు హాస్పిటల్లో? దేవుడు అన్నాడన్నా మిమ్మల్ని డబ్బులు అడిగిండా? అడగలే. నువ్వు దగ్గర డబ్బులు లేవంటే ఆయన మొఖానుకున్న ఆక్సిజన్ తీసి బయటికి గెట్టేస్తాడు నిన్ను హాస్పిటల్లో నుంచి. హల్లెలూయా. కనుక మన దేవుడు నెట్టివేసే దేవుడు కాదు, కానీ తన యొద్దకు వచ్చే వారిని తన యొక్క చెంతన చేర్చుకొని ఆదరించే దేవుడు. అందుకు నువ్వు బ్రతికినంత కాలము నీ నోట స్తుతి ఉండాలి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ముఖస్థుతి కాదు, యథార్థమైన స్థుతి దేవునికి చెయ్యాలి. పాస్టర్ గారు ఏమో అనుకుంటాడని కొంతమంది స్థుతి చేస్తారు. పాస్టర్ గారు చెప్పారు కదా అని ప్రార్థన చేస్తారు. పాస్టర్ అమ్మ మాకు చెప్పింది కదా అని వారు ప్రార్థన చేస్తారు. ఇదంతా ముఖస్థుతి. నీకు నీవుగా చేసేది, నీకు నీవుగా అర్పించేది యథార్థమైనది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాస్టర్ నీకు పర్మనెంట్ కాదు, పరలోకపు దేవుడు తండ్రి నీకు పర్మనెంట్. ఇది బండ గుర్తుగా పెట్టుకోవాలి. మనమందరము సావాసములో ఉండాలి, ఆత్మ కలిగించు ఐక్యతలో బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికెరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. చాలు. హల్లెలూయా. లోకము మనల్ని మర్చిపోతుంది, బంధువులు మనల్ని మరిచిపోతారు, స్నేహితులు మనల్ని చెయ్యి విడిచిపెడతారు. కానీ నీ దేవుడైన యెహోవా కనికెరము కలిగిన దేవుడు. ఎలాగో తెలుసా? తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి కలవరి సిలువలో నీకోసము ప్రాణం పెట్టిన దేవుడు. నువ్వు ఆ త్యాగాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు. నీ కష్టం వచ్చిందంటే అది నీ బలహీనత, నీ శ్రమ వచ్చిందంటే అది నీ పొరపాటు, నీకేదో జరుగుతుందంటే అది నీ అవిధేయత. నీ దేవుడైన యెహోవా కనికెరము కలిగిన దేవుడు. ఆయన నీ చేయి ఎన్నడూ విడువడు, ఎడబాయని దేవుడు. ప్రియులారా, గనుక నీవు సనిగిన గునిగిన తిరుగుబాటు చేసిన దేవునికి మొక్కపోయేదేమి లేదు, కానీ నష్టపోయేది మనమే, శ్రమ అనుభవించేది మనమే. ఆయన ఏం చేశాడు? పరలోకాన్ని విడిచి పాపినైన నన్ను ప్రేమించి నా స్థానములో ఆయన నిలిచి
నా జన్మ కర్మ పాపమును తొలగించుటకు, నా పాపాన్ని కడుగుటకు, నా శాపమును విరగ్గొట్టుటకు సిలువలో తన సొగసును, తన రూపాన్ని శాపగ్రస్తుడుగా చేసుకొని నా కోసము నా స్థానములో నిలిచిన దేవుడండి. అందుకే ఆయన పేరు కనికెరము కలిగిన దేవుడు. నీ దేవుడు కనికెరము కలిగిన దేవుడు, నిన్ను చేయి విడవడు. హల్లెలూయా. ఒకవేళ నీకు చేయి విడిచిన పరిస్థితులు కనిపిస్తున్నవంటే మనం ఎక్కడో దేవునికి అవిధేయతగా ఉంటున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, నీ పితరులతో చేసిన నిబంధనను మరిచిపోడు. ప్రమాణం మనం చేస్తాం. ఎలా? పెళ్ళిలో ఏ మతానికి సంబంధించిన వారు పెళ్లి చేసుకున్న ఆ మత గురువులు ఖచ్చితంగా ప్రమాణము చేయిస్తారు. ఏమని? నువ్వు సచ్చేంత వరకు ఈమె నీకు భార్య, ఈమె నీకు భర్త. రోగమందైనా, వ్యాధి ఎందైనా, సంపద ఎందైనా, దరిద్రమైన, ప్రతికూల పరిస్థితులు ఏమొచ్చినా ఒకరిని ఒకరు ఎడబాయకూడదని హైందవ సహోదరులైతే అగ్ని సాక్షిగా అంటారు. మనమైతే దేవుని సాక్షిగా అంటాం. వారైతే ముస్లింలైతే అల్లా సాక్షి అని ప్రమాణాలు చేయించి పెళ్ళిళ్ళు చేయిస్తారు. ఒకవేళ మనుషుడు అటువంటి బలమైన ప్రమాణాలను మరిచిపోయి మరొక్కరిని వివాహము చేసుకుంటారు. కానీ దేవుడు నీతో చేసిన ఆ ప్రమాణాన్ని మరిచిపోకనే పరలోకాన్ని విడిచి నీ కోసం ప్రాణం పెట్టాడు. వాగ్దానాలను మరిచిపోయే దేవుడు కాదాయన. నీవు మరిచిపోతావు. మన సంఘ వాగ్దానం ఏది చెప్పండి? అక్కడ చూసి చెప్తున్నారు మీరు. హల్లెలూయా. మనము నూతన సంవత్సరంలో తీసుకున్న వాగ్దానాన్ని మర్చిపోయాం. ఆయన మర్చిపోడు. ఎందుకో తెలుసా? ఆయనకు మతిమరుపు ఉండదు, ఆయనకు మతిహీనత ఉండదు. మనకు మతిమరుపు వస్తుంది, మనకు సోమరితనం వస్తుంది, బద్ధకం వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది. తెలిసినా కూడా చెప్పలేని అహము మనల్ని కమ్మివేస్తుంది. కానీ ఆయన మరిచిపోయే దేవుడు కాదు. గనుక నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ విషయములో బాధపడాల్సిన అవసరము లేదు, కృంగిపోవలసిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరము లేదు. నీవు ఆయనకు నమ్మకముగా బ్రతుకు, నీవు ఆయనకి ఇష్టముగా జీవించు, ఆయనకు సమీపముగా ఉండుము. ఆయన చిత్తానికి నీవు శిరస్సు వంచు. హల్లెలూయా. చాలామంది ఎవరెవరికో శిరస్సు వంచుతారు, ఎవరెవరికో అప్పగించబడతారు. అటువంటి వారి ద్వారాగా నీకు దరిద్రము, పాపము, శాపము వస్తుంది. కానీ దేవుని చిత్తానికి శిరస్సు వంచితే సిరి సంపదలతో నా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా మనిషి జీవితములో కొన్నిసార్లు శత్రువు పోరాటాలు వస్తుంటవి, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటవి. కొంతమందికి మనకు బాగా తెలిసినవే చెప్పుకుందాం. ఒక 3 విషయాలు. పిల్లలు లేని సమస్యతో బాధపడేవారు కూడా ఉంటారు. ఈ 3 సమస్యలు కూడా భక్తి కలిగిన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి వచ్చినవి. ఆ వ్యక్తికి ఈ 3 సమస్యలు వచ్చినప్పుడు అతడు భయపడుతూ ఉంటాడు, దిగులు పడుతూ ఉంటాడు, వేదన చెందుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిద్ర వచ్చే వాళ్ళు బయటికి వెళ్ళి ముఖం కడుక్కోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండము 26వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నేను నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును
నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. చాలు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండములో దేవుడు ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీతో చేసిన ప్రమాణాన్ని నేను మరిచిపోను, మీ చెయ్యి విడిచిపెట్టను, నేను మీ యందు కనికెరపడతాను. ఈ సంఘటన చాలా సంవత్సరాలు వెనకకు పోతే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితములో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువుతో పాటు శత్రువు పోరాటం ఉంది. దానితో పాటు తన భార్య గొడ్రాలనే ఒక నిందె కూడా ఉంది. వీటితో ఆ వ్యక్తి సతమతం అవుతూ ఉన్నాడు, కృంగిపోతూ ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. దిగులు చెంది భయపడుతున్న వేళలో దేవాతి దేవుడు స్వరము వినిపిస్తూ ఉన్నాడు ఇస్సాకుతో. ఇస్సాకా, నీ తండ్రితో నేను ప్రమాణము చేశాను. నేను మరిచిపోయే దేవుడను కాదు, నేను మతిమరుపున్న దేవుడను కాదు. నీ తండ్రితో చేసిన ఆ నిబంధన ప్రమాణము నీతో నేను నెరవేరుస్తాను. ఈ దేశమందు నీవు పరవాసిగా ఉంటున్నవు గనుక భయపడకుము, నేను నీకు తోడై ఉండెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు గనక నీ జీవిత కాలమంతయు దేవునికి ఇష్టంగా బ్రతికితే చెప్పలేనంత మహాభాగ్యాన్ని నీ పిల్లలకు నువ్వు సంపాదిస్తావు. దేవుని మాట ప్రకారము నువ్వు బ్రతికితే నీ జీవితంలో దేవుని కృపను నువ్వు చూడకపోయినా, దేవుని ఆశీర్వాదము నీకు కనబడకపోయినా, దేవుని యొక్క కృపాక్షేమములు నీ వెంట రాకపోయినా, నీవు విడిచి వెళ్ళిన తర్వాతికి నా దేవుడు నీ పిల్లలతో మాట్లాడుతాడు. ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు నీ సంతానముతో మాట్లాడుతాడు, నీ గర్భఫలముతో మాట్లాడుతాడు, నీవు కన్న పిల్లలతో మాట్లాడుతాడు. ఇదిగో, నీ తల్లిదండ్రులు నా సన్నిధిలో నిందారహితులుగా బ్రతికారు, నాకు ఇష్టముగా జీవించారు, నా ఆజ్ఞలను పాటించారు. నా చిత్తానికి నీ తల్లిదండ్రులు శిరస్సు వంచి విరిగి నలిగిన మనస్సుతో భక్తి చేశారు గనుక వారితో చేసిన ప్రమాణము నీ బ్రతుకులో నేను నెరవేరుస్తానని దేవుడు మన పిల్లలతో మాట్లాడే దేవుడండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నమ్మకం ఉందా మీకు మీ పిల్లలతో దేవుడు మాట్లాడతాడని? ఒక్కరు కూడా. మీరు అమెరికాలో అయిపోయారు, తెలుగు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ ఏమో నాకు రాదా మాట్లాడటానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు పెడుతున్న కన్నీళ్ళు, నువ్వు ఇస్తున్న అర్పణలు, నువ్వు దేవుని సన్నిధిలో నడిచిన ఆ నిందారహితమైన నడకను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, నీ కుటుంబాన్ని దాటిపోయే దేవుడు కాదు. ఆయన దీనులకు కృపనిచ్చే దేవుడు. దీన మనసుతో ఆయన సన్నిధిలో నువ్వు నడుచుకో. దీన హృదయము కలిగి, దీనత్వాన్ని కలిగి నీ బ్రతుకును కొనసాగించు. దేవుడు ఖచ్చితంగా నీ సంతతిని వర్ధిల్ల చేస్తాడు. ఇస్సాకు భార్య గొడ్రాలైనప్పుడు ఆయన తన పొలానికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తే దేవుడు రిబ్కాను దర్శించి కవల పిల్లల్ని ఇద్దరినిచ్చాడు. నీ బ్రతుకులో కూడా నీ ఇంటి వారే కావచ్చు, నీ తోడబుట్టిన వారే కావచ్చు, నీ రక్త సంబంధులే కావచ్చు, ఇంకా నీకు తెలిసిన స్నేహితులు ఎవరైనా ఉంటే వారు గొడ్రాలుగా ఉన్నారని తెలిస్తే వారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. ఇస్సాకు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన విని
వారికి గర్భఫలాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకుకు శత్రువులు ఎంటబడుతూ ఉన్నారు. మొదట ఒక దగ్గర బావి తీశారు. ఆ బావి దగ్గరికి వచ్చి శత్రువులు, ఇది మా బావి, ఇది మా నీళ్లు, మా స్థలము అని అతని ఎంట పడ్డారు. ఇస్సాకు మరొక చోట మరొక బావి తీశాడు. అక్కడికి శత్రువులు వచ్చారు. మరొక చోట మరొక బావి తీశాడు. దేవుడు అప్పుడు ఆ శత్రువుల నుండి ఎడబాటును కలగచేశాడు. ప్రియులారా, హల్లెలూయా. నీవు కూడా విసుకక ఏసారక నీ శత్రువుల కోసము, నీ పగవారి కోసము ప్రభు పాదముల దగ్గర పెనుగులాడు. వారు నీకు దూరం అవుతారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఏ విషయములో కూడా నువ్వు నిరాశ చెందకూడదు. నిరాశ ఒక గొయ్యి లాంటిది, నిరీక్షణ ఒక శిఖరము లాంటిది. నువ్వు నిరీక్షణతో ఉన్నావా, ఉన్నత స్థలములో దేవుడు ఉంచుతాడు. నిరాశతో ఉన్నావా, నువ్వు గొయ్యి అంటే నీకు అర్థమయ్యేటట్లుగా ఒక బాయిలో ఉన్నవాడికి ఏం వినపడుతుంది? ఏం కనపడుతుంది? ఏమీ కనపడదు. నిరీక్షణతో ఉండు, నిరీక్షణతో నిలిచి స్తుతించుము. హల్లెలూయా. యేసయ్య కంటే ప్రభు క్షమించాలి, మిస్టేక్ అయిపోయింది. మాకు పెద్ద చుట్టము ఎవరంటే యేసయ్య. ఆ తర్వాత దెబోరా వాళ్ళ మామ చూడు ఇంటికి పోయి చార్జర్ పట్టుకొచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, యేసయ్య కంటే ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించకూడదు. అది మనకు నష్టంగా మారుతుంది. నీ తల్లిదండ్రులను యేసయ్య తర్వాత ప్రేమించు. నీ తోడబుట్టిన వారిని యేసు తర్వాత ప్రేమించు. నీకు కలిగి ఉన్న ఆస్తిని కూడా యేసయ్య తర్వాత ప్రేమించు. నీ వ్యాపారాన్ని కూడా యేసయ్య కంటేనే తక్కువగా ఉండాలి, కానీ ఎక్కువగా ఉంటే అందులో నష్టం వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు? యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆఖరి రక్తపు బొట్టును నీ కోసము కాచాడు. ఒక రైతు నేలను నాగలితో దున్నినట్లుగా నీ కోసము, నా కోసము తన వీపును కొరడాలతో చీల్చుకున్నాడు. ఎందుకో తెలుసా? మానవుడు ఈ లోకములో పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో బ్రతుకుతో పాపము చేస్తున్నాడు గనక తన యొక్క వీపునంతటిని కొరడాలతో ఆయన చీల్చుకొని ఉన్నాడు, నీ వీపుతో చేసిన పాపముల కోసము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకు యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి, ఎక్కువగా గణపరచాలి, ఎక్కువగా సన్మానించాలి, ఎక్కువగా ఆరాధించాలి, ఎక్కువగా ఆయనకు విలువనివ్వాలి. ప్రియులారా, హల్లెలూయా. ఆయన కనికెరము కలిగిన దేవుడు, నిన్ను ఎన్నడెన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. వాళ్ళ నాన్న చనిపోయాడు, అబ్రహాము గారు పరదేశికి చేర్చబడ్డాడు. భయమేస్తూ ఉంది. ఎందుకు? అబ్రహాము దినములో వచ్చిన కరువే ఇస్సాకు యొక్క దినములో వచ్చింది. 26వ వచనంలో ఉంటుంది చూడండి. 26వ అధ్యాయములో ఆ మాట ఉంటుంది చూడండి. 24, 25 మొత్తానికి గుర్తులేదు. ఆది కాండములో 26వ అధ్యాయములో మొదటి వచనమే. ఆది కాండము 26 మొదటి వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. చాలు. అబ్రహాము ఉన్నప్పుడు కరువు వచ్చింది. అబ్రహాము పరలోకానికి చేర్చబడిన తర్వాతికి అబ్రహాము కొడుకైన ఇస్సాకు దినములలో కూడా మరి ఒక కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఆయన భయపడుతూ ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ నాకు ఆస్తి లేదు, ఐశ్వర్యము లేదు, స్థిరాస్తి లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎలా బ్రతకాలని భయపడుతూ ఉన్నప్పుడు
దేవుడు ఇస్సాకుతో అంటాడు, ఇస్సాకా భయపడకుము, నువ్వు విత్తనము చల్లు, నేను చూసుకుంటానని దేవుడు ఇస్సాకుతో చెప్పినప్పుడు, ఇస్సాకు తనకున్న తిండి గింజలను భుజం మీద పెట్టుకొని, ఒక చేత నాగలి, మరొక భుజం మీద నాగలి పెట్టుకొని ఎడ్లను తీసుకొని ఊళ్ళంగో వెళుతూ ఉండగా జనాలందరూ పరిహాసము చేస్తారు, అపహాసిస్తూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు, అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఓరి పిచ్చోడా, కరువు వచ్చింది, ఈ యొక్క శ్రేష్టమైన గింజలు తీసుకెళ్ళి భూమిలో ఎందుకు పాడు చేస్తావు, అవి ఉన్న 4 రోజులు నువ్వు నీ కుటుంబము తిని బ్రతుకుతారు కదా అంటే, ఆ ఇస్సాకు వారి మాటలను లక్ష్య పెట్టక, వారి మాటలు చెప్పుతున్నది అప్పుడున్న పరిస్థితి అది వాస్తవమే అయినను దేవుని మాటను మదిలో ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. గనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, నువ్వు ఎవరెవరో మాటలిని దేవుని చిత్తానికి శిరస్సు వంచలేదు. ఎవరో ఏదో అన్నారని దేవుని కార్యాలలో నువ్వు కనబడట్లేదు. ఎవరో ఏదో చెప్పారని నువ్వు వెనుదిరిగి పోతూ ఉన్నావు. ఇస్సాకు ఆగక సాగిపోయాడు. ఆ కరువు దినములలో విత్తనము చల్లాడు, 100 పంటను కోశాడు. ప్రియులారా, మనము కూడా దేవుడు చెప్పింది చెయ్యక నష్టపోతూ ఉన్నాం. దేవుని మాటకు శిరసు వంచక నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం, శ్రమను కలగ చేసుకుంటున్నాం, బాధల్లో బ్రతుకుచో ఉన్నాం. దేవుని మాటకు నువ్వు లోబడు, అప్పుడు దేవుడు శూన్యములో సృష్టిని కలగ చేసిన వాడు నీ బ్రతుకులో శూన్యముగా ఉన్నదానికి ఓ నూతన సృష్టిగా చేస్తాడు. నీకు ఆకారముగా కనబడని దానిని ఒక ఆకారములా కనబడేటట్లు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల మాటలు మనం వింటాము కానీ దేవుని మాటను వినము. హల్లెలూయా. ఇస్సాకు దేవుని మాట విన్నాడు, శత్రువుల పైన విజయాన్ని పొందాడు. దేవుని మాట విన్నాడు, గుడ్రాలైన భార్యను కనేలాగా ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాడు. దేవుని మాట విన్నాడు, కరువు కాలములో 100 పంటను పండించాడు. ప్రియులారా, హల్లెలూయా. దేవుని మాట వింటే నీకు శ్రేష్టము. దేవుని మాట బ్రతికిస్తుంది, దేవుని మాట జీవింపచేస్తుంది, దేవుని మాట సమస్తము సమకూడి మేలుకై నీకు నాకు జరిగిస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు నీకు ఎన్నో పర్యాయములు నిన్ను దర్శించి ఉంటాడు, ఎన్నోసార్లు నీతో మాట్లాడి ఉంటాడు. ఆ మాటలన్నీ నువ్వు పక్కన పెట్టావు గనుక ఈనాడు నీ బ్రతుకులో ఆశించినంత అందుకోలేకపోతూ ఉన్నావు. ఆయన మాటకు నువ్వు విలువనీయలేదు గనుక విలువైన జీవితాన్ని నువ్వు జీవించలేకపోతూ ఉన్నావు. త్రోసివేయబడుతూ ఉన్నావు, తృణీకరింపబడుతూ ఉన్నావు, అపహాసము చేయబడుతూ ఉన్నావు, హేళనగా మార్చబడుతూ ఉన్నావు. విలువలేని ఒక జీవితాన్ని జీవించటానికి కారణం మనము దేవుని మాట వినటలేదు గనుకనే. ఎవరైతే దేవుని మాట వింటారో ఆయన ప్రమాణాన్ని ఖచ్చితంగా ఆయన జరిగించుకునే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోషువ పుస్తకము 1వ అధ్యాయము 6వ వాక్యం. యెహోషువ 1వ అధ్యాయము. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదనని వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. ఇక్కడ కూడా దేవుడు ప్రమాణమని మాట్లాడుతూ ఉన్నాడు.
నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీకు తోడై ఉంటాను. నీ పితరులతో ఒక ప్రమాణము చేశాను, నేను వారిని కానాను దేశానికి నడిపించి దానిని స్వాస్థ్యముగా ఇస్తానని. భయపడకు, దిగులు పడకు, చెడియకు, అదరకు, పెదరకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నా ఆజ్ఞలను నువ్వు పాటించుము, అప్పుడు నేను ప్రమాణమును నెరవేర్చే దేవుడను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఆమెకు చేతబడి చేశారు. ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఖమ్మం తిరిగింది, హైదరాబాద్ తిరిగింది, ఇంకా కొన్ని హాస్పిటల్ తిరిగింది, కొంతమంది బాగు చేతల దగ్గరికి కూడా వెళ్ళింది. నాకు మొన్నటిదాకా ఆ విషయం తెలియదు. మొన్న అమ్మగారు అంటుంటే నాకు ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమె వచ్చి అమ్మగారితో పంచుకుందట. ఆ విషయాన్ని నాకు చెప్పింది ఆ అమ్మగారు. అయితే ఆమె మా మెట్ల మీద కూర్చొని, నేనప్పటికీ సేవలోకి రాలేదు కానీ సేవలో సహకారిగా ఉన్నాను. అమ్మగారితో మా ఇంటి మెట్ల మీద కూర్చొని, అమ్మా సచ్చిందాక నేను నిన్ను విడవను, దీనికి దేవుడే సాక్షి అని అమ్మగారు చేయబట్టుకొని మాట్లాడి పోయింది. వారం రోజుల తర్వాతకి చూస్తే ఆమె ఎవరెవరో మాటలు విన్నది, ఎవరెవరినో నమ్మింది. అమ్మగారితో చేసిన ప్రమాణాన్ని, చేతిలో చేసిన భాష, ఏమంటారు భాషనా, మర్చిపోయింది. వేరే దగ్గర ఆమె విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంది ప్రియులారా. అప్పుడు ఆమెకున్న బలహీనతకు అమ్మగారు దగ్గర పెట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ఎమ్మటే ఆమె నడుము నొప్పి పోయింది, బాగుపడ్డది. నేను ఆశ్చర్యపోయాను ఆ దినాలలో. ఏంది హాస్పిటల్కి పోతే తగ్గని రోగము, ఈమె ప్రార్థన చేస్తే పోయింది. అది చేతబడి చేస్తే వచ్చిన నొప్పి, నడుము నొప్పి. అమ్మగారు ప్రార్థన చేస్తే పోయింది. పోయినాక ఆమెకు ఈమెతోటే ఉండాలని ప్రమాణం చేసింది. మర్చిపోయింది వారం రోజులకు మనుషుల యొక్క మాటలు విని. కానీ నీతో ప్రమాణము చేసిన దేవుడు, మాట తప్పని దేవుడు, మనిషి కాడాయన, నరుడు కాడాయన, మనుషులు చేసిన దేవుడు కాదాయన, మనుషులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నవాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీకు తోడై ఉంటాను. నీ పితరులతో చేసిన ప్రమాణమును మరిచిపోవుటకు నేను అన్యాయస్తుడైన దేవుడను కాను ప్రియులారా. హల్లెలూయా. గనుక నీవు ఎవరెవరి వైపో చూసి దేవుని వైపు చూడకుండా ఉండకూడదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపే నీ చూపులు ఉండాలి. మనుష్యుల వైపు నీ చూపులు ఉండకూడదు, ప్రకృతి వైపు నీ చూపులు ఉండకూడదు, లోకములో కనబడే గనుల వైపు కాదు నీ చూపులు. విశ్వ నిర్మాణకుడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు సృష్టికర్త అయిన యేసయ్య వైపు చూడు. నువ్వు అడిగిందల్లా నా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు నాయకత్వాన్ని అప్పగించటానికి, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే నాయకుడిగా నువ్వు ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యెహోషువకు ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి వారో బాగా తెలుసు. పరలోకపు మన్నాను తిని అది పండ్లల్లో ఇరికి ఉండగానే సనిగిన వారని ఆయనకు తెలుసు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపిస్తే ఈ అరణ్యములో
మమ్మలను సంపటానికి తీసుకొచ్చావా మోషాని అని మోషాను ప్రశ్నించారని ఆయనకు తెలుసు. ఐగుప్తులో మాకు సమాధులు లేవా అని అడిగారని ఆయనకు తెలుసు. దాహం వేస్తే కాసేపు ఓర్చుకోలేక మోషా మీద తిరుగుబాటు చేశారనే విషయాలు ఆయన కనులారా చూశాడు గనుక ఈ ప్రజలతోటి నేను తట్టుకోలేను, ఈ ప్రజలను నేను నడిపించలేను, ఈ ప్రజలకు నాకు ఏ సంబంధము లేదు అని భయపడుతూ యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో అంటూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను విడవను ఎడబాయను, నీ పితరులతో చేసిన ప్రమాణమును నెరవేర్చి ఈ ప్రజలను కానానుకు నడిపించేంత వరకు నీకు తోడై ఉంటానని దేవుడు యెహోషువతో ఆ మాట మాట్లాడాడు. ప్రియులారా, మన దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు మోకరించు, నీకు స్పష్టంగా మాట్లాడతాడు. నీకే జ్ఞానం ఉందో, నీకే భాష వస్తుందో, నీకే తెలివి ఉందో, నీకు ఎలాగ అర్థమవుతుందో ఆ కోణములోనే మాట్లాడతాడు. అర్థం కాకుండా ఏదైనా ఉందంటే అది దయ్యం పని, కన్ఫ్యూజ్లో పెట్టేదంతా దయ్యం పని, కలవరపరిచేదంతా దయ్యం పని. కానీ నీకు అర్థమయ్యే కోణములో మాట్లాడతాడే, అది దేవుని పని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడు. మనము పరిశుద్ధముగా జీవించి, పరిశుద్ధముగా బ్రతికి, పరిశుద్ధముగా మన యాత్రను కొనసాగిస్తే అప్పుడు దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతాడు. నీ లోకంలో సగము, క్రీస్తులో సగం అంటే మాట్లాడడు. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు, చేరలేరు. హల్లెలూయా. మీ అందరికీ సూటిగా స్పష్టంగా ఒక మాట చెప్తూ ఉన్నాను. మనం చదివిన లేఖనములో ఈ దేశములో నీవు పరవాసివై ఉన్నావని ఉన్నది. మనం ఈ లోకానికి పరదేశులము, పరవాసులము, యాత్రికులము, బాటసారులమని గుర్తు పెట్టుకొని నీలో ఉన్న ఆత్మరక్షణను కాపాడుకోవాలి. నీ ఇష్టానుసారముగా బ్రతికి, నీ ఇష్టానుసారముగా జీవించి, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి అయ్యా నేను పాపినంటే కుదరదు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని అప్పుడు నా జన్మ కర్మ పాపాలను కడుగు ప్రభువా అని అప్పుడు ప్రార్థించావు. అదే కానీ అదే పదము పొద్దాక తప్పులు చేస్తూ పాడొద్దు. నీ పరిశుద్ధతను నాకివ్వు, నీ పవిత్రతను నాకివ్వు, నీ నిర్మలమైన మనస్సు నాకివ్వు, నీ నిష్కలంకమైన హృదయాన్ని నాకివ్వు. నీ వలె బ్రతికే కృప, నీ వలె జీవించే కృప, నీ వలె నడిచే కృప, నీ వలె మాట్లాడే కృప, నీ వలె ఈ లోకాన్ని జయించే కృపను నాకు ఇయ్యి ప్రభు అంటే అప్పుడు మాట్లాడుతాడు నీతోటి. మన దేవుడు మాట్లాడే దేవుడు, వాగ్దానము నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరము తోడై ఉన్న దేవుడు ముందు కాలములో కూడా, మన ఆయుష్కాలములో కూడా ఆయన తోడై ఉంటాడు. ఆయన నీతో నిత్య నిబంధన చేశాడు. మనము రొట్టె ద్రాక్షారసము తీసుకునేటప్పుడు కూడా ఇది నిబంధన రక్తము అని మనము చదువుతూ ఉంటాం. మత్తయి 26:26లో ఆ మాట ఉంటుంది. ఒకవేళ దొరికితే స్పీడ్గా చదవండి. మత్తయి సువార్త 26:26 వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఎస్, నిబంధన రక్తము చేత కడగబడ్డావు. పరిశుద్ధ రక్తము చేత నీ పాపాలు కడుక్కున్నావు. పొద్దాక ఇక మనము పాపము జోలికి వెళ్ళొద్దు, పరలోకాన్ని చేరలేవు. గనక ఈ మాటను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకడు 30 సంవత్సరాలే బ్రతకొచ్చు, 60 బతకొచ్చు, 50 బతకొచ్చు, దేవుడు దీవిస్తే 70, 80 బతకొచ్చు. కానీ ఇది ప్రాముఖ్యము కాదు. నీలో ఉందే ఆత్మ, అది ప్రాముఖ్యం. దానికోసం ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. పవిత్ర రక్తాన్ని చిందించాడు. తన శరీరాన్ని సిలువలో బలియాగము చేశాడు. నీకు ప్రాయశ్చిత్తము కలుగుట కోసము నిబంధన రక్తమును వెల చెల్లించి నిన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచిన గొప్ప దేవుడు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది ముఖాలు ఎంతో భారంగా ఉన్నవి. ఇక్కడ దేవుని సన్నిధిలో భారంతో కూర్చోవద్దు, సంతోషముగా కూర్చోవాలి. నిన్ను తీసుకుపోయి జాలేసారా, హాస్పిటల్ వేసారా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. సంపూర్ణ సంతోషముతో పౌలు చెప్పుతాడు, ప్రభునందు ఆనందించు. నేను మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించు. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఎందుకు నీకు ఆ భారం? నీ భారాన్ని ఆయన మీద మోపు, నీ చింత ఆయనకు అప్పగించు. ఆయన నీ కోసము చింతిస్తూ ఉన్నాడు. వీరు ఎప్పుడు గర్జించు సింహమైన అపవాది చేతికి చిక్కుతారని, వారి భారాన్ని అప్పగిస్తలేరని, వారి చింతను నా పైన మోపట్లేరని దేవుడు చింతిస్తున్నాడు నీ కోసము. నువ్వెందుకు భారమైన ముఖం వేసుకొని కూర్చున్నావు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.